ఇక మిస్ ఇండియాగా మెరిసి ఆర్మీ ఆఫీసర్గా ఆ దేశ సేవకు సిద్ధమైన బ్యూటీ క్వీన్ సెల్యూట్. మాజీ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కాశీష్ మెహత్వాని భారత సైన్యంలో లెఫ్టినెంట్గా బాధ్యతల స్వీకరణ. గ్లామర్ ప్రపంచాన్ని వీడి దేశ సేవకే ప్రాధాన్యత. సిడిఎస్ పరీక్షలో ఆల్ ఇండియా 2వ ర్యాంకు. కిరీటం గుర్తింపునిస్తే యూనిఫామ్ లక్ష్యాన్ని ఇచ్చింది. ఎంత గొప్ప మాట నాకు ఇది నిజంగా. ఈ వార్త వచ్చిందానే ఆమె బ్యూటీనే కావచ్చు కానీ దేశం పైన ఉన్న ప్రేమ కొద్దీ ఆర్మీలో జాయిన్ అయింది. సెల్యూట్ నిజంగా గ్రేట్ ఆదర్శం. ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో మధ్యంతర తీర్పు. రాష్ట్ర స్థాయిలో 3 కంటే ఎక్కువ ఉండరాదు. వక్ఫ్ బోర్డు ఎక్స్ అఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందిన వారే ఉండాలి. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం చెల్లుబాటు అవుతుంది. దీన్ని ప్రజావాయిస్ ఈరోజు పర్ఫెక్ట్గా అనిపించింది. నాలపై ఉన్న 145 ఇల్లు అడ్డుగా ఉన్న ఇల్లు తొలగిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తక్షణ చర్యలు. వరద నీటికి 2 కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాగర్ బస్తీ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. వచ్చే వారంలో స్పష్టమైన చర్యలు అమలు చేస్తామని. మీరు ఇంకొకటి కూడా చూడండి. ఇక్కడ నిన్న మేము సుచిత్ర దగ్గర హైదరాబాద్ బోయిన్పల్లి ఉంది కదా, బోయిన్పల్లి సుచిత్ర ఉంది కదా, సుచిత్ర నుంచి కొంచెం ముందుకు వస్తే పైప్ లైన్ రోడ్ అని ఉంటుంది. పైప్ లైన్ రోడ్ నుంచి వస్తూ ఉంటే అక్కడ క్లాస్ అపార్ట్మెంట్స్ ఉంటుంది. అసలు టైర్లు మునిగిపోయే అంత నీళ్ళు ఉన్నాయి నిన్న రోడ్డు మీద. ఘోరం ఉన్నది అక్కడ పరిస్థితి. పనితీరు బాగుంటే కొనసాగింపు. ఇక మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయంట. ఇక రిమైనింగ్ వార్తలు మీకు డిస్ట్రిక్ట్ ఎడిషన్లు ఇప్పటికే 9 అయింది. రిమైనింగ్ వార్తలు మీకు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో అందుబాటులో శేఖర్ అందిస్తాడు. సరే, ఏది ఏమైనప్పటికీ పేద బిడ్డల బకాయిలు ఇన్ని రోజులు కొట్లాడితే ఇప్పటికైనా రేవంత్ అన్న కనకరించినందుకు రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకురావాలి.